హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి బీజేపీ కూటమిలోకి వస్తుందా రాదా, ఇలాంటి చాలా రోజులుగా దీనిపైన పెద్ద క్వశ్చన్స్ నడుస్తున్నాయి. కొంతమంది బీజేపీ వస్తుందన్నారు, కొంతమంది రాదన్నారు. ఇదే నేపథ్యంలోనే బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఢిల్లీకి వెళ్ళారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపి కూటమిలోకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు. ఇక మరోవైపు సీట్లకు సంబంధించి ఇప్పటికే ఒక మొదటి లిస్టుని విడుదల చేసింది జనసేన టీడీపీ కూటమి. బీజేపీకి సంబంధించి కూడా కొన్ని సీట్ల ప్రతిపాదనను ఇప్పటికే ఇచ్చినట్టు తెలిసింది. ఈ సీట్లకు బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా? బీజేపీ టీడీపీకి పెట్టే కండిషన్స్ ఏంటి? బీజేపీకి టీడీపీ పెట్టే కండిషన్స్ ఏంటి? ఒకవేళ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి? ఈరోజు రియాలిటీ చెక్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఎన్నికల శంకారావం ఎలా ఉండబోతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. ముందుగా రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం అండి సార్. ఏంటి ఈరోజు ఏదన్నా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుందా? మీ పేరెంట్ సార్? నా పేరు అశోక్ సార్. అశోక్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఈహాటి వ్యక్తులందరికీ శుభ సాయంత్రం అండి. అంటే ఒక నెల రోజుల నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల వార్త, ఇదిగో ఎక్కేసారు ఫ్లైట్, అదిగో ఎక్కేసారు ఫ్లైట్ అని ఇప్పుడు దాకా ఒక డజన్ సార్లు ఫ్లైట్లు ఎక్కించారు, దిగించారు. బట్ ఢిల్లీకి ఇప్పుడు వరకు ఒక నెల రోజుల నుంచి గత నెల 7వ తారీఖు అనుకుంటా అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు కలిశారు. సో ఇప్పుడు వరకు అయితే వెళ్ళింది లేదు. మరి ఇప్పుడన్నా ఇప్పుడైతే నాకున్న సోర్సెస్ అయితే ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ ఛానల్ సమిట్ నడుస్తుంది. అక్కడ పొద్దున అమిత్ షా గారు వీళ్ళందరూ అక్కడ పాల్గొన్నారు స్పీకర్స్ గా. దానిలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారని చెప్పేసి నాకున్నట్టు ఇన్ఫర్మేషన్. మరి రాత్రికి వీలైతే అమిత్ షా గారిని కలుస్తారు లేదా అన్నది ఇప్పుడైతే అఫీషియల్ అపాయింట్మెంట్ అయితే లేదు. మరి తర్వాత కలుస్తారో కలదా అన్నది మనకైతే తెలియదు. సో అయితే చాలా ఛానల్స్ పేపర్లు వాళ్ళకి తగ్గట్టు స్పెక్యులేషన్స్ వాళ్ళు రాస్తున్నారు. రాయటంలో తప్పేం లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కొన్ని సీట్లు ఎలకెట్ చేస్తున్నారు. బట్ నిన్న రాత్రి కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు, మాజీ కేంద్ర మంత్రి పురంధీశ్వర్ గారు కూడా, అలాగే సోము వీర్రాజు గారు కూడా ఇద్దరు కలిసి, అలాగే మా మధుకర్జీ గారు, ముగ్గురు నడ్డా గారితో అమిత్ షా గారితో స్టేట్ సంబంధించినటువంటి దాని మీద రివ్యూ ఇక్కడ చేయడం జరిగింది అశోక్ గారు. దానిలో బయటకు వచ్చాక మా నాయకులు ఇద్దరు చెప్పింది 175 స్థానాలు, 25 స్థానాలు, ఇది 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ల మీద ఎవరు ఏంటి దాని మీద కూలంకషంగా చర్చించాము అని చెప్పారు. అయితే పొత్తుల విషయం ఏం చర్చ జరిగిందా అంటే తెలుగులోను ఇంగ్లీష్ ఛానల్ కూడా ఇద్దరు చెప్పింది ఒకటే, పొత్తుల గురించి ఎటువంటి చర్చ జరగలేదు, వారు అడగలేదు, మేము చెప్పలేదు. మాకు జరిగిన చర్చల్లా ఏదైతే మేము గత నెల రోజులుగా ఆశాబాహుల జాబితా తీసుకున్నాం, అలాగే ఢిల్లీ నుంచి కూడా ఎవరైతే బాగుంటాయో అభిప్రాయ సేకరణ కూడా ఫోన్ కాల్స్ చేసి చేసుకున్నది జరిగింది. ఆ తర్వాత ముఖ్య నాయకులు కూడా కూర్చొని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొంత షార్ట్ లిస్ట్ కూడా చేయడం జరిగింది పేరు. సో ఆ యొక్క జాబితా మీద చర్చ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి బిజు జనతా దళ్ దాని మీద అక్కడ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన దాని మీద కూడా జేపీ నడ్డా గారు రివ్యూ చేశారు. బయటకు వచ్చినప్పుడు వారి యొక్క జువల్ ఆరం గారు, భారతీయ జనతా పార్టీ మాజీ కేంద్ర మంత్రి, ఒరిస్సా నాయకులు గారు, వారు ప్రెస్ కి చెప్పింది అవును పొత్తుల విషయాలు కొంచెం చర్చ జరిగినాయి, ఒంటరిగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఒంటరిగా వెళ్తే బాగుంటుందని కూడా చెప్పాం. అయితే కేంద్ర నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఆ రకంగా మేము ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నా కూడా సార్ ఒక పాయింట్ క్లియర్ చేయండి. ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న మీ క్యాడర్, బీజేపీకి సంబంధించి క్యాడర్ ఉన్నదే కొంతమంది, ఆ క్యాడర్ ఇప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందంటారా? భారతీయ జనతా పార్టీ కేడర్ సుశిక్షితమైనటువంటి సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే కేడర్ అండి. దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర అన్న మూల సిద్ధాంతం ఆధారంగా పనిచేసే కేడర్. సో మా నాయకత్వం అన్ని విషయాల మీద మేము అంతర్గతంగా చర్చించుకుంటాం, రకరకాల భిన్నాభిప్రాయాలు చెప్తాం. బట్ ఫైనల్ గా ఏ అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏ అయితే ఒక నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి పైనుంచి కింద వరకు కార్యకర్త కట్టుబడి ఉంటాం. సో అది భారతీయ జనతా పార్టీ ఒక విధానం. సో దానిలో డీవియేషన్ ఉండదు. కానీ ఆ నిర్ణయానికి వచ్చే ప్రక్రియలో భాగంగా ప్రజాస్వామ్యంగా మా యొక్క అభిప్రాయాలు మేము చెప్తాం.
మా యొక్క అనుమానాలు మేము నివృత్తి చేస్తాం. ఈ అంతర్గత సమావేశాల్లో దాని మీద చర్చిస్తాం, వారు చెప్తారు. దాని మీద ఫైనల్ గా ఒక సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ వ్యక్తి నిర్ణయాలు ఉండవు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నాక కేంద్రం మొత్తం సమిష్టిగా దాని మీద కట్టుబడి ఉంటాం. కానీ దానిలో మళ్ళీ ఏలికేస్తే కాలికి లేకపోతే కోడిగుడ్డు మీద ఏకలు లాగే పరిస్థితి మా కేడర్ అయితే చేయరు అశోక్ గారు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఏపీకి సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు, చాలా కాలంగా ఒకసారి పొత్తుల్లోకి వస్తారని చెప్పేసి కొంతమంది ఉన్నారు. మీ నేతల్లోనే కొంతమంది యాక్సెప్ట్ చేయని పరిస్థితి కనపడుతుంది. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఇప్పటికే మీరు కార్యాచరణ ఇచ్చేశారు, జనాల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లో కొన్ని అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా మీ దగ్గర నుంచి అంత ఎక్కువ పుష్ రావట్లేదు. ఆ రెండు పార్టీల దగ్గర నుంచి ఎక్కువ వస్తుంటే మీరు కొంచెం డిమాండ్ చేయడానికి, ఆ భరోసా ఏమైనా పెంచుకోవడానికి ఏమైనా యాక్సెప్టెన్స్ కనపడుతుందా? అశోక్ గారు, అసలు మేము వేరే రాజకీయ పక్షంతో మేము ఎటువంటి పొత్తులు చర్చలు అయితే జరగట్లేదు. అదేనండి, మీరు జరపట్లేదు, వాళ్ళు జరుపుతున్నారు కాబట్టి మీకు డిమాండ్ పెరుగుతుంది కదా అంటున్నా. వాళ్ళు జరుపుతున్నారు లేదో కూడా మాకు సమాచారం లేదు. రాష్ట్ర నిన్న చెప్పారు కదా మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాజీ పురంధేశ్వరి గారు నిన్న ప్రెస్కి చెప్పారు. అలాగే సోమవీరాజు ఇద్దరు చెప్పారు, పొత్తుల మీద మా నాయకత్వం ఎటువంటి చర్చ చేయలేదని చెప్పారు. సో మాకున్న సమాచారం అయితే మేము వేరే రాజకీయ పక్షాలతో పొత్తుల విషయంలో చర్చ జరగట్లేదు. సో దాని ఏదన్నా ఫైనల్ మేము గతంలో కూడా చెప్పింది ఏంటంటే పొత్తుల మీద ఫైనల్ నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకోండి. మాకు కూడా అసలు కేంద్ర నాయకులు చెప్పింది ఏంటంటే మీరు అన్ని స్థానాల్లో సంసిద్ధంగా ఉండండి, అన్ని స్థానాలకు ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. మేము కూడా పొత్తుల విషయం మీకు వదిలేస్తున్నాం, మీరు ఏది చేసినా మాకు ఓకే. సో మేము మాత్రం పూర్తి స్థాయిగా అన్ని స్థానాల్లో సిద్ధంగా ఉంటాం, ఫైనల్ నిర్ణయం మీరు తీసుకోండి అన్నాం. ఆ నిర్ణయం ఏదన్నా ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు టైం వచ్చేసింది కాబట్టి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుని చెప్తారు. మేమైతే రాష్ట్ర నాయకత్వం అన్ని స్థానాలకి సంసిద్ధంగా ఉన్నాం అశోక్ గారు. ఓకే, సో మీరైతే క్లియర్ గా ఉన్నారు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. అవునండి, రైట్. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే సార్. సార్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఏంటి ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ కి వచ్చేసినట్టుంది కదా, ఈ రోజు మీ అధినేత వెళ్తున్నారు, ఫైనల్ ఈ రోజు సాయంత్రం వెళ్ళి రేపు లిస్టు పట్టుకొచ్చేస్తారా? సార్, మనకున్నటువంటి సమాచారం మేరకు, పార్టీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు టుడే ఒక స్టేజ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతుంది. దీనిపైన క్లారిటీ ఎన్ని సీట్లు ఏం కథ అనేది ఒక 2-3 days లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఒకటైతే వాస్తవము, యాజ్ ఆర్ నౌ జనసేనతో కలిసి వెళ్తున్నాం, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తుందనేసి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, పార్టీ టాప్ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీరు చూసి ఉండొచ్చు, మొన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో కూడా రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకొకరు కూడా కానీ జై తెలుగుదేశం, జై జనసేన, జై మోడీ, జై బీజేపీ అని చెప్పి నినాదం ఇవ్వటం జరిగింది. అదే ఆ నినాదం మీ దగ్గర నుంచి కనిపిస్తుంది కానీ వాళ్ళ దగ్గర నుంచి కనపడుతుంది. అదే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఏం జరుగుతుందని. ఆ క్వశ్చన్ మార్కులన్నిటికీ ఒక 2 days ఓపిక పడితే మీడియా సోదరులందరూ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడే బీజేపీ రవికిరణ్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాంక్లేవ్కి వెళ్తున్నారు, మరి పొత్తుల కోసం వెళ్తున్నారా కూడా లేదు, మాకు కూడా ఒక ఐడియా లేదని చెప్పేసి రవికిరణ్ గారే చెప్పారు. మరి మీరేమో కలవడానికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సార్, మా దగ్గర ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అది, జస్ట్ నథింగ్ రాంగ్ ఇన్ షేరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది ఒక 2 days ఉంటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. కన్ఫ్యూజన్ లేదు, మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే మా లిస్ట్ లో అన్నిట్లో కూడా వీఆర్ వెరీ క్లియర్. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు, 6th లిస్టు, 7th లిస్టు, 8th లిస్ట్ లో ఏమి వదలటంలే. పైగా ఫస్ట్ లిస్ట్ లో ఉన్న పేరు సెకండ్ లిస్ట్ లో మారటంలే, సెకండ్ లిస్ట్ లో ఉన్న పేరు థర్డ్ లిస్ట్ లో ఎగిరిపోవటంలే, 4th లిస్ట్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎత్తిగిరుకునే పరిస్థితి లేదు అక్కడ. నాయన ఇదేంటి స్వామి నా పేరు వెళ్ళిపోయిందే. మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్, మంగళగిరి చూడండి, నెలకు 3 మార్చారు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు మార్చినట్టు. మేము అటువంటి కన్ఫ్యూజన్ లో లేము, 99 సింగిల్ షాట్ లో వదిలాము, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అక్కడక్కడ చిన్నపాటి వెరీ లైట్ వాట్ టు సే హిండ్రన్సెస్ ఉన్నా గానీ సెటరేట్ చేసేస్తున్నాము. పెద్ద టాప్ లీడర్స్, మా పార్టీలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ కూడా కొందరు టికెట్ రాలేని పరిస్థితి అయినా కానీ ఎక్కడ వైసీపీ నాయకులు పాపం బాగా డిసప్పాయింట్ అయినారు. పెద్ద పొగలు వస్తుంది, సెగలు వస్తుంది, మంటలు వస్తుంది, ఇంకేదేదో వస్తుంది, దాంట్లో చలి కాచుకుందాం అనేసి బాగా సంబరపడ్డారు.
వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశ అయింది. ఇంకా మిగిలినటువంటి సీట్లలో కూడా సేమ్ స్టైల్ ఆఫ్ రిలీజింగ్ ఉంటుంది. సింగిల్ షాట్ లో వదిలిపెడతారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అదే మీ పార్టీలో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కూల్ గా డీల్ చేశారు. చాలా మంది వైసీపీ నుంచి వచ్చారు, కానీ టీడీపీ జనసేన నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ కనపడుతున్నారు. సార్ మేము ఒక విషయం చెప్తున్నాం ఈ టీవీ చర్చ ద్వారా. మేము గనక మా పార్టీ ఆఫీస్ ముందు వెల్కమ్ బోర్డు పెడితే వైసీపీ కార్యాలయం టూలెట్ బోర్డు పెట్టుకోవచ్చు పక్క, మీకేం సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి బలమైనటువంటి నాయకత్వం, బలమైన సామాజిక వర్గం మొత్తం క్యూ లైన్ కట్టేసింది మా పార్టీ ఆఫీస్. ఓకే, ఇక్కడ ఒకటేంద్రంటే మాకున్న చిన్న సమస్య ఏంటంటే అందరికీ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. అందరూ మేము ఇప్పుడు వైసీపీలో టికెట్లు ఇచ్చినా గానీ మాకొద్దు మహాప్రభు రెడ్డి చేతిలో దండం పెట్టే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి టికెట్ ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆయన టికెట్ ఇస్తే నో బడీ క్యాన్ క్వశ్చన్ హిమ్, అంత పెద్ద స్టాల్ వార్డ్ లీడర్ ఆయన. అదే విధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, నో బడీ క్యాన్ క్వశ్చన్ హిమ్, సచ్ ఎ బిగ్ టాల్ లీడర్. బీసీల సామాజిక వర్గంలో గుమ్మనూరు జయరాములు గారు కానివ్వండి, పులుసు పార్థసారథి గారు కానివ్వండి, లావు శ్రీకృష్ణ దేవరాయలు కానీ, దే ఆర్ ఆల్ బిగ్ లీడర్స్ హ్యావింగ్ వెరీ బిగ్ పొలిటికల్ హిస్టరీ. వాళ్ళు ఏ సీట్ అడిగితే ఆ సీట్ ఇవ్వాల్సిందే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నువ్వు ఇక్కడ కంటెస్ట్ చేయి, అక్కడ కంటెస్ట్ చేయని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లా మొత్తం కూడా శాసించగలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆనం రామనారాయణ రెడ్డి గారు తీసుకోండి, అది ఈ రోజు నిన్న మొన్న కుటుంబం కాదు. అది నాకు తెలిసి 50 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం ఆనం కుటుంబం. వాళ్ళు కూడా 2 చేతులు దండం పెట్టి నాకు వద్దు స్వామి, నీ ఆవాసం వద్దు, నీ టికెట్ వద్దు, నువ్వు దాన్ని పారిపోతున్నారు. ఇక్కడ ఒకటి మేము వెల్కమ్, హార్టీ వెల్కమ్ అని పెడితే అక్కడ టూలెట్ పక్క. అక్కడ టూలెట్ ఓకే, బీజేపీ వస్తే మీకు టూలెట్ అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఏమో చూడండి. మేమెందుకు టూలెట్ బోర్డు పెడతాము చెప్పండి? బీజేపీ వస్తే ఇప్పుడు మాతో పాటు జనసేన ఆల్రెడీ క్లియర్ గా వచ్చేసింది. ఒకే సభ పైన ఉండి ఆయన సిద్ధం అంటే మేము ఎప్పుడో సిద్ధం సంసిద్ధం అని చెప్పి మేము చెప్పాం. వెయిటింగ్ వీఆర్, ఆయన సిద్ధం సిద్ధం అని అంటున్నాడు. సిద్ధమా సిద్ధమా అని గట్టిగా అరుస్తున్నాడు ఆయన. మేము చెప్పాం కదా, వీఆర్ వెయిటింగ్. నేను నిజం చెప్తున్నాను, టీవీ చర్చ ద్వారా ముఖ్యమంత్రి గారు నిజంగా సిద్ధపడి ఉంటే అసెంబ్లీని ఎప్పుడో రద్దు చేసి వచ్చేసి ఉంటాడు ఆయన. సిద్ధమా అని గింకరించడం కాదు, నేచురల్ గా వచ్చే ఎలక్షన్స్ ఆయన సిద్ధపడేది. నేచురల్ గా నువ్వు వద్దన్నా అవునన్నా, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు 45 రోజుల్లో వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పక్కా, కరెక్ట్ గా 10 రోజుల్లో నోటిఫికేషన్ పక్కా, 10-15 రోజులు అటు ఇటుగా 10 రోజుల్లో డిసైడ్ అయిపోవాలి ఏం జరుగుతుంది అనేది. 10-15 రోజుల్లో నోటిఫికేషన్ పడిపోవటం పక్కా సార్. ఆ తర్వాత నామినేషన్స్, విత్ డ్రావల్స్, స్క్రూట్నీ, పోలింగ్, కౌంటింగ్, రాజ్భవన్ నుండి మా నాయకుడు ఫోన్ రావటం అన్ని జరిగిపోతాయి. రాజ్భవన్ నుంచి అప్పుడే నీకేం సందేహం వల్ల మా నాయకుడు రాజ్భవన్ నుండి ఫోన్ రావటం అట కాదు. రెడ్డి గారు ఓపిక, రెడ్డి గారు ఎట్ట మీరు మా నాయకుడికి రాజ్భవన్ నుంచి ఫోన్ రావటం పక్కా. రైట్ హ్యాండ్ ముందు పెట్టి నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పైన నిజమైన విశ్వాసం చూపుతాను డాష్ 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 దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాననేది కూడా పక్కా. అయ్యో జనసేన వాళ్ళు ఓట్లేరు, మీరు అలా చెప్పేసి ఇప్పుడు మీరే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఓట్లేరు మీకు. సార్ అది క్లియరిటీ సార్. ఇప్పుడు మనం ఊరికే మీ ఓటు మీడియా వాళ్ళు కూడా కొందరు దానికి పెట్రోల్ పోస్తున్నారు. ఈ పొత్తులు ఏదో పొగలు రావాలి, సెగలు రావాలని పాపం ఎంత ట్రై చేస్తుంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెట్రోల్ పోస్తున్నారు, డీజిల్ పోస్తున్నారు, కానీ రావట్లే. ఏం చేద్దాం? రైట్ రైట్ రైట్. శేఖర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు, మీరు దానికి ఆన్సర్ చేయాలి. నమస్తే అండి అశోక్ గారు, మీరు అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులకి టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. మా సప్తగిరి ప్రసాద్ అన్న బాగా చెప్పండి, జబర్దస్త్ కామెడీ అంతా ఏడే చేశాడు నిజంగా. థ్యాంక్ యూ అన్న, చాలా రోజులు అవుతుంది నవ్వాను. చర్చా కార్యక్రమాల్లో చాలా రోజులు అవుతుంది నవ్వాను. థ్యాంక్ యూ. రెడ్డి గారు చర్చ చేయాలి, మనం ఎప్పుడు రచ్చ చేయకూడదు. సప్తగిరి నేను యాక్చువల్లీ చర్చా కార్యక్రమాల్లో బాగా నవ్విచ్చారు ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత నవ్వా. సప్తగిరి ప్రసాద్ అన్న, నాది ఒక ప్రశ్న అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నేను 4 ప్రశ్నలు మీ పార్టీని అడగాలనుకున్నాను. 1999లో కార్గిల్ వార్ ద్వారా ఏదైతే వాజ్పేయి గారికి, బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వేవ్ ని క్యాష్ చేసుకోవడం కోసం
ఏదైతే బీజేపీతో 99 ఎన్నికల్లో పొత్తులో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు 2003 ఏప్రిల్ 11 పొలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఏప్రిల్ 11 ఏం చెప్పాడు? మోడీని మార్చాల్సిందే అని చెప్పి గర్జించిన చంద్రబాబు అని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మీ కరపత్రిక అయినటువంటి ఈనాడులోనే వచ్చింది అది. తర్వాత ఏప్రిల్ 17వ తారీఖున మోడీపై రాజీ లేదు అని చెప్పి మాట్లాడారు. 2004 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత మీరు మాట్లాడిన మాట ఏంటంటే బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల మాత్రమే ఓడిపోయాం, బీజేపీ లాంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవడం మా నేరమైంది, ఇక చరిత్రలో బీజేపీతో కలిసి వెళ్లేది లేదు అని స్పష్టంగా తెలియజేసినటువంటి చంద్రబాబు నాయుడు 2009 ఎలక్షన్స్ కి వచ్చేసరికి మహాకూటమి అని చెప్పేసి టిఆర్ఎస్, బిఎస్పీ, లెఫ్ట్ పార్టీ ఇట్లా మహాకూటమి అని చెప్పి ఒక కూటమి పెట్టుకుని వచ్చాడు. అది అయిపోయిన తర్వాత 2014 ఎన్నికలకు ముందు సోనియా గాంధీ గురించి ఏం మాట్లాడారు? సోనియా గాంధీ ఒక అవినీతి అనకొండ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్టు దూషించిన చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకి మోడీ తోటి మళ్ళీ ఏదైతే బీజేపీతో మేము ఎప్పుడు పొత్తే పెట్టుకోమని చెప్పాడో అదే మోడీతో బాబు మోడీ జోడీ మాదొక విన్నింగ్ కాంబినేషన్ చెప్పి ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు మోడీని ఆకాశానికి ఎత్తి మోడీ ఏదైతే బీజేపీ సంఖలో కూర్చొని కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్టు తిట్టి నవనిర్మాణ దీక్షలు అని చెప్పి మాట్లాడు. అది అయిపోయిన తర్వాత తీరా 2017-18కి వచ్చేసరికి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ సంఖలో ఎక్కి బీజేపీని తిడుతూ మోడీని తిడుతూ అమిత్ షా మీద రాళ్ళేస్తూ నల్ల బెలూన్లు ఎగరేస్తూ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి ఢిల్లీలో పెట్టి ఏం మాట్లాడారు? బీజేపీ పార్టీ గురించి, ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, మోడీ గారికి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ప్రధానమంత్రి అనే ఒక కుర్చీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, దేశాన్ని పాలించే ప్రధానమంత్రి కుర్చీకి కూడా వాల్యూ ఇవ్వకుండా ప్రధానమంత్రి మోడీ గారిని బండ బూతులు తిట్టినటువంటి ఇదే టీడీపీ పార్టీ 2018లో కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తులు వెళ్లారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు వారి ఆత్మ గౌరవం అని చెప్పి మీరు చెప్పుకునే విధంగా పుట్టిన పార్టీ అదే కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తులు వెళ్ళిన తర్వాత బీజేపీని తిట్టారు. ఎలక్షన్స్ అయిపోయాయి. మళ్ళీ మీ పార్టీకి చెందిన రాజ్యసభ పక్షం మొత్తాన్ని తీసుకెళ్లి బీజేపీలో గెలిపించారు. అదే మీ పార్టీతో అంటగాగే పవన్ కళ్యాణ్, సారీ మీ పార్టీకి ఒక బి పార్టీ, మీ పార్టీ అద్దెకు తెచ్చుకున్న ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ దాన్ని తీసుకెళ్లి బీజేపీతో గెలిపించారు. గత 2 సంవత్సరాలుగా బీజేపీ ప్రాపకం కోసం, మోడీ ప్రాపకం కోసం 0.9%, 0.8 to 9% ఓట్ షేర్ వచ్చింది 2019లో బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ టీడీపీ పార్టీకి వచ్చింది 39%, ఈ జనసేన పార్టీకి వచ్చింది 5.8%. ఈ 5.8% అతను, 0.9% అతనికి, 39% అతనికి, ఇద్దరికి మధ్యలో మధ్యవర్తిత్వం కుదిర్చడానికి, వీళ్ళిద్దరి మధ్య పొత్తు కుదిర్చడానికి నేనే బ్రోకర్ గా మారాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. అది బ్రోకర్ అని మీరు అనుకుంటున్నారు శేఖర్ రెడ్డి గారు. ఒకటి వాళ్ళు చెప్పేదేంటి, ఇప్పుడు మిమ్మల్ని దించడానికి వాళ్ళందరూ ఏకమవుతామని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. సార్ అశోక్ గారు నన్ను కంప్లీట్ చేయండి. బీజేపీ పెద్దలు టీడీపీతో మాకు పొత్తే వద్దు, చంద్రబాబు నమ్మేదే లేదు అని చెప్పేసి బీజేపీ పెద్దలు నన్ను చీవాట్లు పెట్టారు, ఈ పొత్తు వద్దు, నన్ను చీవాట్లు పెట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంత చీవాట్లు పెడుతున్నా సరే బీజేపీ పార్టీ, అంత అసహించుకుంటున్నా సరే మరి ఇదే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చెప్పి తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి వీళ్ళు మాట్లాడే వీరు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఎందుకని చెప్పి మోడీ, అమిత్ షా చుట్టూ, బీజేపీ పెద్దల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ చేసే ప్రదక్షిణాలేయో ఆంధ్రప్రదేశ్ లో ప్రజల చుట్టూ తిరిగితే ఒక 4 ఓట్లన్నా వస్తాయి సప్తగిరి ప్రసాద్ అన్న. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు గమనించలేనంత విఘ్నులు కాదు. ఇవి రాజకీయ ప్రయోజనాలా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు అనే నేను అని చెప్పి అంటున్నారు. మీకంత దమ్ముంటే ప్రజల్లో మాకంత వ్యతిరేకత ఉండుంటే, ప్రజలు మమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉండుంటే ఎందుకని చెప్పి మీరు సింగిల్ గా పోటీ చేయలేపారు 170 స్థానాల్లో? ఎందుకని చెప్పి ఇంకా పొత్తుల కోసం? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తం పొత్తులు జుత్తుల మీద మాత్రమే ఆధారపడి ఉంది. 99 ఎన్నికల్లో గెలిచింది పొత్తులతో, 2004లో గెలిచింది, 2014లో గెలిచింది పొత్తులతో. పొత్తులు లేకుండా ఆయన ఎప్పుడైనా రాజకీయాల్లో ఎలక్షన్స్కి వెళ్ళి దమ్ము చేయగలిగారా? కనీసం ఎలక్షన్స్ లో గెలవగలిగారా పొత్తులు లేకుండా? అలాంటిది మీరు వచ్చి ఈరోజు మాది 45 రోజుల్లో అయిపోతుంది, ప్రజలు మొత్తం గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి అసహ్యమైన రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి భావ దారిద్ర్యమైన అది ఓకే సార్. శేఖర్ రెడ్డి గారు ఒక పాయింట్ కి ఆన్సర్ చేయండి. ప్రజలు
సార్ ఒక పాయింట్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు వాళ్ళు గుంపుగా వస్తున్నారు, సింగిల్ గా వస్తున్నారు, ఎలాగైనా వస్తున్నారు, మిమ్మల్ని ఓడించడానికి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీకెందుకు, మీకు ఆ భయం వేస్తుందా, లేదంటే మీరు వాళ్ళ కూటమిని చూసేమన్నా? అశోక్ గారు వాళ్ళు 100 మంది అయినా కలిసి రండి, నేను కాదనట్లేదండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం వెళ్తున్నారు చూసావా, అది అనైతికం అంటున్నాను. అది అనైతికం. ఎందుకంటే మొన్నటికి మొన్న అన్ని తిట్టినటువంటి మోడీని అన్ని తిట్టి, మోడీని అనకూడని మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశ రాజకీయాల్లో ఆపోజిట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ గారి గురించి అంత చండాలంగా మాట్లాడలేదు. కానీ వీళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి కింద బ్యానర్ ఐటమ్స్ ఏమొచ్చే తెలుసా అండి అప్పట్లో ఈనాడు పేపర్ లో, బాబు గర్జన, చలిలో కూడా వేడి పుట్టించిన బాబు ప్రసంగం చూసామండి. మన రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఆ వేడి పుట్టించిన బాబు ఈ రోజు ఏమైపోయాడండి? అంత చల్లబడిపోవడానికి కారణం ఏంటి? అలా బీజేపీ పెద్దల కాళ్ళ చుట్టూ తిరగడానికి కారణం ఏంటి? ఎక్కడైనా సరే బాబు అనే చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుండా ఎలక్షన్స్ కి వెళ్లే పరిస్థితి లేదు, జిత్తులు లేకుండా ఎలక్షన్స్ కి వెళ్లే పరిస్థితి లేదు. ఆయనకి ఎప్పటికైనా టీడీపీ వాళ్ళకి నేను ఒక చిన్న మనవి చేస్తున్నా, వాళ్ళు పొత్తుల మీద జిత్తుల మీద కాకుండా ప్రజలు నమ్ముకుంటే కనీసం డిపాజిట్లు అయినా వస్తాయి. లేకపోతే ఈసారి కూడా 2019లో ఇచ్చినట్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చి బాబుని శాశ్వతంగా హైదరాబాద్ కి పరిమితం చేయడం కోసం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఓకే, రైట్ 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 సప్తగిరి ప్రసాద్ గారు. రైట్ 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 కోటేశ్వర గారు నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు బీజేపీ ఆల్మోస్ట్ వస్తుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీకి సంబంధించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్స్ లేవు, ఆయన ఏదో అక్కడ ఒక కాన్క్లేవ్కి వెళ్తున్నారు, అక్కడ ఒక మీటింగ్స్కి వెళ్తున్నారు, ఎక్కడ కూడా దానికి సంబంధించి దాఖలాలు లేవని చెప్పేసి బీజేపీ చెప్తుంది. సో ఈ రెండు చూస్తూ ఉంటే, ఎందుకంటే ఎలక్షన్స్ కొద్ది రోజులే టైం ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ఒక స్టేబుల్ అండ్ అయి ఉన్నారు, మధ్యలో ఉన్నారు ఆయన, బీజేపీ వస్తుందా రాదా అని చెప్పేసి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బీజేపీ ఒకవేళ రాకపోతే ఈయన బయటికి వెళ్తాడని చెప్పేసి ఇంకో క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ వస్తే కూటమికి ఎంతవరకు ప్లస్, రాకపోతే వీళ్ళిద్దరికి ఎంతవరకు మైనస్? ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఒక నాటకం మనకి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకే, రాజకీయాల్లో దేన్ని మనం కొట్టిపారేయలేము. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలకి లేదా రేపు వాళ్ళ చేతలకి ఏ మాత్రం అసలు ఒక ఏ విధమైనటువంటి అదేమి లేకుండానే జరిగేటువంటి పరిణామాలను కూడా మనం గతంలో చూసాము. రేపు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒకటి. ఇప్పుడు రవికిరణ్ గారేమో ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు, మమ్మల్ని అన్ని స్థానాలకి సిద్ధంగా మంది చెప్పారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి సప్తగిరి ప్రసాద్ గారేమో మాకు అటువంటి సమాచారం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులే, ఎవరు చెప్పారు? ఎందుకంటే ఆయన అధికార ప్రతినిధి, సీనియర్ లీడరే, రవికిరణ్ గారు కూడా సీనియర్ లీడరే. వాళ్ళిద్దరు చెప్తున్నటువంటి దానిలో ఇంత భిన్నమైనటువంటి తేడా ఉన్నప్పుడు నా అభిప్రాయం ఏంటంటే తెర వెనుక రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి. తెర వెనుకాల రాజకీయాలు ఏంటనేటువంటిది ఎక్కువ కాలం దాగదు ఒకటి. ఇంకోటి మీరన్నారు, ఇప్పుడు మన శేఖర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాలు, ఒకవేళ తెలుగుదేశము, జనసేన, బీజేపీ మూడు కలిసి గనక వస్తే, నాటకీయ పరిణామాల మధ్య మూడు గనక కలిసి వస్తే వైసీపీ ఏ విధమైనటువంటి దాడి చేయబోతా ఉందో శేఖర్ రెడ్డి గారి మాటల ద్వారా మనం విన్నాం. అవి శేఖర్ రెడ్డి గారి మాటలనే కాదు, ఎందుకంటే ఒక పార్టీగా అటువంటిది చేసి ఉన్నప్పటికీ ఒక జర్నలిస్ట్ గా లేకపోతే ఒక అనలిస్ట్ గా అదే విధమైనటువంటి ప్రశ్నలు గతంలో కూడా నేను చర్చల సందర్భంగా లేవనెత్తాను. అదే విధమైనటువంటి, ఎందుకంటే మూడు పార్టీలు కూడా 2019 ఎన్నికలు లేదా అంతకు ముందు జరిగినటువంటి పరిణామాల్లో ఆ విధమైనటువంటి తీవ్ర విమర్శలు చేసుకున్నటువంటి వాళ్ళు, మీరు అన్నట్టుగా ముగ్గురు కలిస్తే ఏమవుతుంది అన్నప్పుడు జనం ప్రశ్నిస్తారా లేదా అంటే డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. ప్రశ్నించకపోతే జనంలో అది రాజకీయ రాహిత్యం ఉన్నట్టుగా మనం భావించాలి. ప్రశ్నిస్తే అది రాజకీయ చైతన్యానికి ఒక నిదర్శనం. అందువలన ఈ మూడు పార్టీలు కలయిక ఒకవేళ జరిగేట్లయితే ఏం చెప్తారు? ఎవరి కోసం కలుస్తున్నారు? రాష్ట్రం కోసం అని చెప్తారా, లేకపోతే ప్రజల కోసం అని చెప్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారాన్ని దించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం అని చెప్తారా? ఒకవేళ హస్తగతం చేసుకుంటే రాష్ట్ర ప్రజలకి ఒరగబెట్టేది ఏమిటి? ఇవన్నీ ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటిది నా అభిప్రాయం. రెండోది,
రాజకీయంగా చూసుకున్నప్పుడు ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు పోలరైజేషన్స్ అనేటువంటివి కూడా కొత్తగా మారుతాయి. ఎందుకు అంటే ఇప్పటి వరకు తెలుగుదేశాన్ని అనుసరిస్తున్నటువంటి మైనారిటీలు ఎంతమంది ఏమిటనేటువంటిది ఆ సంఖ్యలు కాదు. మైనారిటీలు కానీ, లేకపోతే అదే విధంగా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పునరాలోచించుకునేటువంటి పరిస్థితి తలెత్తుతుందనేది నా అభిప్రాయం. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఎందుకు అంటే దళితులకు వ్యతిరేకమైనటువంటి వైఖరి, దళితులకు వ్యతిరేకం కాదు, దళితులకు సంబంధించినటువంటి కేటగరైజేషన్ కు సంబంధించి బీజేపీ ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించింది మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంగా. ఆ తర్వాత ఒక కమిటీని కూడా వేస్తున్నట్టు చేశారు. సరే, ఆ కమిటీ అనేటువంటిది అది ఒక పెద్ద పుట్టకం అనుకోండి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆ కేసులు ఉండగా ఆ కమిటీ చేసేది ఏం లేదు, అది ఒక నాటకం, అది వేరే అంశం. ఎందుకంటే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి దళితుల్లో ఒక ప్రధానమైనటువంటి భాగం తెలంగాణలో అనుకూలమైనటువంటి దళితుల సెక్షన్ ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కంపోజిషన్ లో వ్యతిరేకించేటువంటి వాళ్ళు బలమైనటువంటి సెక్షన్ గా, నోరు ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అందువలన ఎన్మాస్ గా బీజేపీ మద్దతు ఇచ్చేటువంటి పార్టీలకి, లేదా బీజేపీని మోసేటువంటి పార్టీలకి, నేను మళ్ళా చెప్తున్నా, బీజేపీని మోసేటువంటి పార్టీలకి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మైనార్టీలు, గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు చేసేటువంటి పరిణామాలు ఉన్నాయి. అందువలన ఇది చివరి వరకు ఇటువంటి పోలరైజేషన్ లేకపోతే ఈ విధమైనటువంటి చర్చకు తావకుండా లాస్ట్ మినిట్ లో ఎన్నికల కోసం వెళ్తారా లేకపోతే ఏమిటి అనేటువంటిది మనం తర్వాత చూస్తాం. కానీ ఎప్పుడు జరిగినా కానీ ఈ విధమైనటువంటి ప్రతికూలతలు ఆ కూటమికి ఉంటే జనం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు మీ వ్యూలో ఇక్కడ దళితులు కానీ మైనారిటీలు కానీ ఓట్లు వేసే పరిస్థితి ఉండదు, యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు అంటారు పొత్తు గురించి? దళితులు అంటే దళితుల్లో రెండు ప్రధానమైనటువంటి కులాలు ఉన్నాయి. ఒకటి వర్గీకరణని సమర్థించేటువంటి వాళ్ళు, లేదా వర్గీకరణని వ్యతిరేకించేటువంటి వాళ్ళు. సమర్థించేటువంటి వాళ్ళు మొత్తంగా వేస్తారని నేను చెప్పలేను, కానీ వ్యతిరేకించేటువంటి వాళ్ళు మొత్తంగా వ్యతిరేకించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. అందువలన ఈ పొత్తులు, అదే విధంగా ఈ క్యాండిడేట్లు, ఇవన్నీ కొంచెం స్పష్టత వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పోలరైజేషన్, ఆ వ్యతిరేకించేటువంటి వాళ్ళు వైసీపీకి ఓటు చేస్తారా, లేకపోతే వైసీపీ ఈ కూటమిని వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ కి వైపు మొగ్గుతారా ఏమిటి అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము. దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ స్పష్టత వచ్చిన తర్వాతనే దాని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించగలం అనేది నా అభిప్రాయం. ఓకే రైట్. సార్ రవికిరణ్ గారు చెప్పండి. సార్, ఇక్కడ ఇప్పుడు మీరు ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నారు. జనసేనకి సంబంధించి వాళ్ళు టీడీపీతో ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి బీసీ డిక్లరేషన్ సభలు అని చెప్పేసి వాళ్ళు కూటమికి సంబంధించి సభలు పెడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా అక్కడ బీజేపీ ప్రస్తావన కనపట్లేదు. బీజేపీకి సంబంధించి జనసేనకి సంబంధించి ఎక్కడ యాక్టివిటీ కనిపించట్లేదు. అది పక్కన పెడితే టీడీపీ జనసేన ఒక యాక్టివ్ కనపడుతుంది ప్రజల్లో, బీజేపీ జనసేన ఒక యాక్టివ్ కనపడింది మొన్నటిదాకా ప్రజల్లో. ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన అంటే యాక్టివిటీ కనిపిస్తుందా అసలు ప్రజల్లో? ఇప్పుడు జనసేన జనవరి 16, 2020 అంటే ఎలక్షన్ అయిపోయిన 6 నెలలకి భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా రావడం జరిగింది. ఆ రోజు విజయవాడలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇరు పార్టీ అధినేతలు కూర్చొని ఈ వైసీపీ టీడీపీలు 2 కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, వీరికి 3వ ప్రత్యామ్నాయంగా మేమిద్దరం కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పి ఆ రోజు ఉమ్మడిగా ప్రకటన చేసాం అశోక్ గారు. సో ఆ రోజు నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజు కూడా మనోహర్ గారు, నాదుల మనోహర్ గారు ప్రెస్ మీట్ లో కూడా వారు చెప్పింది మేము ఎన్డీఏలో భాగంగానే ఉన్నాము, మేమేం బయటికి రాలేదని కూడా అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. సో ఇప్పుడు వరకు వారు ఎన్డీఏ నుంచి ఇంకా ఫార్మల్ గా బయటకు వస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. సో భారతీయ జనతా పార్టీ విధానం ఎలా ఉంటుందంటే, మేము ఏ మిత్రపక్షాన్ని బయటకైతే వెళ్ళిపోమనం, ఎవరన్నా వెళ్ళిపోతారంటే కాదండి. మీరు గతంలో టీడీపీ వచ్చింది వెళ్ళిపోయింది, అలాగే జనసేన వచ్చింది ఇంకా వెళ్ళలేదు. సో రావటం వెళ్ళటం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విధానాలు అలాగే 1950 నుంచి మేము దశాబ్దాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి మా విధానం ఒకటే, అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ప్రభుత్వ ఫలాలు అందాలి, వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం చేయాలి. ఇది మా పార్టీ యొక్క మూల సిద్ధాంతం. మా సిద్ధాంతాలు నచ్చి ఎవరైనా వస్తే, ఎందుకంటే ఎన్డీఏలో కుటుంబ ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు, కుటుంబ నియంత్రణ ఏం లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఈ రోజు 37 పార్టీలు ఉన్నాయి, ఎన్డీఏలో 37 పార్టీలు ఉన్నాయి.
సో ఇంకో 1-2 పార్టీలు కూడా యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఒరిస్సాలో చర్చ గట్టి జరుగుతుంది, అలా కొన్ని తమిళనాడులో కొన్ని పార్టీలు విలీనం అయిపోయే పరిస్థితి ఉంది, అలా కొన్ని జరుగుతున్నాయి. సో ఈ భవిష్యత్తులో ఏదైనా పార్టీ వస్తే దాని మీద చర్చ, ఇప్పుడు అకాలీదళతో కూడా చర్చ జరుగుతుందని చెప్పి అమిత్ షా గారు స్వయంగా ఆయనే చెప్పారు. నావికా గారితో ఒకసారి డిబేట్ లో కాన్క్లేవ్ లో అవును అకాలీదళతో చర్చలు జరుగుతున్నాయి, ఏమి ఫైనలైజ్ కాలేదన్న. ఇప్పుడు నెల అవుతుంది చెప్పి ఇప్పుడు వరకు ఏం ఫైనలైజ్ కాలేదు, ఫైనలైజ్ అయితే చెప్పేద్దరు కదా, ఇంకేం కాలేదు. అలాగే కొన్ని పక్షాలతో చర్చ చేయొచ్చు. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ మా మిత్రపక్షం అయితే వారేం చేశారంటే సెప్టెంబర్ 13, 2023 చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో కలిసి వారిని బయటకు వచ్చి నేను తెలుగుదేశం మద్దతుగా ఉంటాను, బట్ నేను ఏ విషయం దీని మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నేను చెప్పలేదు, నేను ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాను కాబట్టి దాన్ని వారికి చెప్పి నేను కన్విన్స్ చేస్తానని చెప్పి ఆ రోజు ఈ రోజు వరకు వారు చెప్తున్నారు. సరే చెప్తున్నారు, ఈ రోజు 2-3 రోజుల్లో దానికి ఫైనల్ అయిపోతుంది. ఏంటి ఫైనల్ నిర్ణయం ఏంటి, ఏం జరగబోతుంది. సో ఈ రోజు వరకు అయితే మాకున్నటువంటి అధికారిక లైన్, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వారు మా జాతీయ నాయకులు సోమవీర్రాజు గారు స్పష్టంగా ప్రజలకు చెప్తుంది ఏంటంటే మేము ఎటువంటి పొత్తు చర్చలు జరగలేదు. నేను రాత్రి కూడా చర్చ జరిగింది నడ్డా గారితో, ఎటువంటి పొత్తు జరిగింది. మేము అఫీషియల్ గా అలాయినందుకు అలానే చెప్తాం, వేరే లైనే మాట్లాడే అధికారం అయితే మాకు లేదు. పొత్తులు ఏదైనా జరిగితే ఫ్యూచర్ లో అప్పుడు చూద్దాం. అయితే నేను వైసీపీ పార్టీ వాళ్ళని అడిగేది ఏంటంటే, ఇందాక వారు చాలా ఉపద్ఘాతం చెప్పారు, ఓకే ఫైన్, చాలా చెప్పారు, అదే తొందరపడిపోయి ముందే కూర్చుని అన్నట్టుగా ముందుగానే వారు తొందరపడ్డారని నా యొక్క అభిప్రాయం. వాళ్ళ పొత్తు కుదుర్చుకుంటే డెఫినెట్ గా మీరు అన్న పాయింట్లన్నీ వ్యాలిడే. అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి, ఇది నైతిక పొత్తు అవుతా అనైతిక పొత్తు అవుతా, మీరు మీ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ప్రజల్లో చెప్తారు, మా లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ప్రజల్లో చెప్తాం, అది నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. ఏది ఎవరు మంచిగా కరెక్ట్ చెప్పారా రాంగ్ చెప్పారా, ఏది సహేతుకంగా ఉందా లేదా అనేది ఆ నిర్ణయం తీసుకుంటారు. బట్ యాజ్ ఆన్ టుడే అయితే అన్న చిన్న సబ్మిషన్ చెప్పండి. నేను యాక్చువల్లీ ఆ పాయింట్ తీసుకొచ్చింది మిమ్మల్ని ప్రశ్నిస్తూ కాదన్న, ఎందుకంటే మీరు పొత్తుల కోసం వెంపర్లాడటం లేదు, బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తు కోసం వెంపర్లాడలేదు. వద్దన్నా సరే మొన్నటి వరకు తిట్టిన బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తుకు వెంపర్లాడుతున్నారు కదా, పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు కదా. మరి దాని ఏంటంటే నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో రాస్తున్నారు, ఎన్డీఏలోకి కన్ఫర్మ్ అయిపోయిన ఎన్డీఏలోకి బెర్త్ కన్ఫర్మ్, జగన్ కి జలక్, ఇవి రాస్తా ఉన్నారని. అందుకని వాళ్ళని అడుగుతున్నాను తప్పిస్తే బీజేపీ వాళ్ళని నేను అడగట్లేను, ఎందుకంటే మీరు ఇప్పటికీ పొత్తు కన్ఫర్మ్ అని మీరు చెప్పట్లేదు. పొత్తు కన్ఫర్మ్ అని సప్తగిరి ప్రసాద్ అని లాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నారు. అదే క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరికి క్లారిటీ రాని ఏంటంటే వారు కూడా కన్ఫర్మ్ అయినట్లేదు, చర్చలు జరిగితే చూద్దాం అంటారు వారు కూడా. అదే సెక్షన్ ఆఫ్ మీడియా అన్నారు కాబట్టి ఇవాళ చెప్తున్నాను, 3 పేపర్లు, ఏ 3 పేపర్లు అయితే నెట్నల్ గా పార్టీల వారిపై చీలిపోయాయో, ఓపెన్ గా నగ్నంగా ఉన్నారు. ఒక పేపర్ ఏమో రాశారు ఇవాళ, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో తెలియదు, వెళ్తారు లేదు తెలియదు అని ఒక పేపర్ రాసి, ఇంకో 2 పేపర్లు ఏదో ఆ పార్టీకి కొమ్ము కాస్తాయో దానిలో ఒక పేపర్ ఏమి రాసింది, ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఢిల్లీకి అన్నారు. ఇంకో పేపర్ రాసింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, నేను నా పని అయిపోయింది, నేను ఇంకా వెళ్ళక్కర్లేదు, వెళ్ళకపోయినా ఒకటేనా. అంటే 3 దినపత్రికలు పార్టీలు కొమ్ము కాసి 3 దినపత్రికలు చేసే రాత చూడండి. ఇప్పుడు ఎవరన్నా సరే ఈ 3 దినపత్రికలు ఎవరన్నా రిపబ్లిక్ సమ్మిట్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని రాశారా అండి? సార్ మీరే చెప్పడం ఇప్పుడే ఫస్ట్ టైం ఆ ఫ్యాక్ట్ ని మీరే రివీల్ చేశారు ఈహా టీవీ నుంచి. ఆ ఫ్యాక్ట్ ని మీరే ఈహా టీవీ నుంచి రివీల్ చేశారు, ఇప్పటిదాకా ఎక్కడా రాలేదు అది. నాకు ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇందాక వారు పత్రికల గురించి అన్నారు కాబట్టి పత్రికలు వాళ్ళు సొంతయండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నచ్చినట్టు రాసుకుపోతున్నారు. మనం ఏం చేస్తాం, వాళ్ళ స్వేచ్ఛ ఫోర్త్ పిల్లరు, వాళ్ళని అంటలేదు. ఈ రోజు గతంలో సార్ ఏదైనా న్యూస్ వస్తే 90% కరెక్ట్ ఏమోలే, దీనిలో అబద్ధం ఉండలే అనుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఏ న్యూస్ వచ్చినా ఎంత గబ్బుగా ఉంటుందంటే అది 1-10 సార్లు చెక్ చేసుకోవాలి, 1-10 సార్లు చూడాలి, వాళ్ళు ఏం మాట్లాడాలో వినాలి. ఆ విన్న తర్వాత ఇప్పుడు నేను వచ్చే ముందు అచ్చెన్నాయుడు గారు నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూశాను. దాని అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు నాకైతే తెలియదు, పక్కపక్కనే ఉన్నారు. మనోహర్ గారు పక్కపక్కనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే అమిత్ షా గారిని కలవచ్చేమో అన్నారు. ఆ కాసేపు అయిపోయింది, ఈయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, రాత్రికి వెళ్తున్నారు, కలుస్తారు అని అన్నారు. అది పక్కన కూర్చునే వాళ్ళకే క్లారిటీ లేకపోతే ఇక మనగాని ఇలా కూర్చునే వాళ్ళకి మనకేం క్లారిటీ ఉంటది. దానికి తోడు పత్రికలు ప్రింట్ వాళ్ళు కన్ఫ్యూజన్. సో ఇవన్నీ మనం ఏమి చెప్పలేదు. అందుకని నేను అఫీషియల్ గా రాష్ట్ర అధికారి నాకు పరిమితులు ఉంటాయి కాబట్టి
ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, మా పార్టీ ఇచ్చిన లైన్, మేము చేస్తున్న కార్యక్రమాలు మీ ద్వారా ప్రేక్షకులకి ఈ యొక్క విష ప్రచారానికి, విష వలయంలో ఎవరు పడద్దు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే వరకు 175 సీట్స్ 25 పార్లమెంట్ లో ఒంటరిగా వెళ్లే మొత్తం అంటే అన్ని స్థానాల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. పొత్తులు ఎత్తులు అనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని మా అఫీషియల్ లైన్. ఓకే, రైట్ సార్. ఒక పాయింట్కి ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు, మీకు వచ్చింది 0.8% లేదంటే 1% ఎంతో ఓట్ బ్యాంక్ వచ్చింది. ఎంతో కొంత ఇప్పుడు దానికి పెరుగుతుందే కానీ తగ్గదు. ఇప్పుడు మీరు 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి, 2019లో 3 విడివిడిగా పోటీ చేశారు. అక్కడ చాలా భిన్నాభిప్రాయాలు ప్రజల్లో వచ్చాయి. బీజేపీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది, టీడీపీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది, జనసేన మీద ఇంకొంత వచ్చింది. ఎందుకంటే మీరిద్దరు అప్పుడు పొత్తులో ఉన్నప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల అసలు ఉన్న క్యాడర్ కూడా పోయిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్తే ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది, పొత్తుల్లో వెళ్తే అంత యాక్సెప్టెన్సీ ప్రజల్లో వచ్చే అవకాశం ఉందా బీజేపీకి? అంటే భారతీయ జనతా పార్టీకి కొన్ని కారణాల చేత 2019లో 0.86 రావడం జరిగింది, ఇది వాస్తవం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వైఫల్యాలు. వారు మా మీద ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పిన వాస్తవాలు అన్ని చెప్పి అబద్ధాలు చెప్పి మమ్మల్ని వాళ్ళకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీద బదనాం చేశారు. అది ఒక కారణం. అలాగే ఆ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఆ నెగిటివ్ ఓటు మొత్తం పాజిటివ్ ఓటుకి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయి 151 వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. నాకు తెలిసి అయితే అంత వస్తున్న ఊహించలేదు. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత గుత్తంగా కొట్టారు. ఆ యొక్క వేవ్ లో మేము దెబ్బతిన్నమాట వాస్తవం. ఆ తర్వాత జరిగినటువంటి స్థానికంగా రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు, లేకపోతే స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, వీటిలో పంచాయతీ ఎన్నికల్లో అయితే మాకు 78% వచ్చింది అశోక్ గారు. అలాగే ఉప ఎన్నికల్లో అయితే 15% వచ్చింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, అది వాళ్ళు ఇస్తూ పోటీ చేయలేదు, వాళ్ళు దూరంగా ఉన్నారు కూడా మాకు 15% వచ్చింది. అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాకు 5% వచ్చింది. మేము ఏ ఎన్నికల్లోనూ ఎక్కడ కాడిపారేసి వెళ్ళలేదు, పోటీ చేసాం, ప్రజల్లో ఉన్నాం, మా పర్సంటేజ్ అయితే పెరిగింది. సో భారతీయ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో వివిధ ఆప్షన్స్ మనం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనకి స్థూలంగా చూసుకుంటే టీడీపీ వైసీపీ పెద్దగా తేడా ఏముంటుంది. గతంలో జనసేన కానీ మేము కానీ చెప్తుంది అదే కదా. అక్కడ ఇసుక కుంభకోణం చూసాం, మట్టి కుంభకోణం చూసాం, లిక్కర్ కుంభకోణం చూసాం, మైనింగ్ కుంభకోణం చూసాం, రేషన్ బియ్యం కుంభకోణం చూసాం, అన్ని చూసాం ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అన్ని చూసాం. వాళ్ళకి పెద్ద తేడా ఉంది, జెండాలు వేరే, ఎజెండా ఒకటే. సో మూడో ప్రత్యామ్నాయంగా వెళ్తే బాగుంటుంది ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో దీనిలో రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. సో ఏ రకంగా చేస్తే బాగుంటది ఏంటి అన్నది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అయితే మా యొక్క లైన్ అయితే ఇందాక నేను చెప్పిన అఫీషియల్ లైన్. భవిష్యత్తులో ఏదైనా లైన్ మారితే మాకు ఏదైనా పార్టీ ఆదేశాలు ఇస్తే దాని పక్క మేము ఆలోచన చేస్తాం. కానీ మేము మొన్న ఇటీవల జనవరి 3వ తారీఖు రాష్ట్ర పదాధికార సమావేశంలో చేసినటువంటి అఫీషియల్ తీర్మానం, అది ప్రెస్ కూడా ఇచ్చాం. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కి, వైసీపీకి, టీడీపీకి 3 పార్టీలకి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో ఏ రకంగా మచ్చలేని పరిపాలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, అటువంటి పాలన, నీతి నిజాయితీ అయిన పాలన రాష్ట్రంలో రావాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర ప్రజలతో విజ్ఞప్తి చేస్తూ, వినమ్రంగా నమస్కరిస్తూ మేము తీర్మానం చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అదే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అశోక్ గారు. సో ప్రజలు నిర్ణయిస్తారు ఆ సమయంలో ఏ రకంగా ముందుకు వెళ్తాం, ఏ రకంగా చేస్తాం, ప్రజలు ఏ రకంగా తీర్మానం చేస్తారు అన్నది మన భవిష్యత్తులో చూడాలి. ప్లస్ అవుతా మైనస్ అవుతా ఇప్పుడు దంపకొత్తుగా వెళ్ళినంత మాత్రాన వాళ్ళకన్ని ఓట్లు వేస్తారంటే అలా వేయని పరిస్థితి కూడా ఉన్నాయి అశోక్ గారు. తెలంగాణ మీకు తెలుసు 2018లో టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, జయశంకర్ ఇలా 5-6 పార్టీలు. ఇక్కడ అదే నా క్వశ్చన్ కూడా. అన్ని కూటములు కలిసి వెళ్ళినా కూడా, అంత పెద్ద నాయకులు కలిసి వెళ్ళినా కూడా, అంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా అక్కడ దారుణంగా ఓడిపోయారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 2014లో ఏదో ఒక ఎడ్జ్లో స్టేట్ డివైడ్ క్యాడర్లో గెలిచాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంటుందా? మీకంటూ ఒక స్ట్రెంత్ వచ్చింది, మీకంటూ కొంత ఓట్ బ్యాంక్ వచ్చింది, మీకంటూ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి బలంగా. సో అలా మీరు టీడీపీతోనూ, బీజేపీతో, జనసేనతో కలవడం వల్ల మీకు నష్టం కదా అనేది నా క్వశ్చన్. జనసేనతో అన్నది మేము మిత్రపక్షంగా మేమున్నాం. ఆ తర్వాత వన్ సైడ్ లవ్ ప్రభుత్వం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, కుప్పం వేదిక నిదానంగా లాక్కెళ్ళిపోయింది ఆయన. సో ఈ ప్రాబ్లం వచ్చింది ఆయన వల్ల. సో దాన్ని ఏంటి అనేది ఫైనల్ గా సొల్యూషన్ రావాలి. ఆ సొల్యూషన్ వస్తుంది. వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి అశోక్ గారు ఏం జరుగుతుంది. రైట్. చాలా మీరు చెప్పి ఇప్పుడు సో ఓపెన్ అప్ అయిపోయారు మీరైతే ఫ్రీగా. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఫస్ట్ నేను సప్తగిరి ప్రసాద్ గారిని అడుగుతాను. ప్రసాద్ గారు చెప్పిన దానికి మీరు డైరెక్టర్ కౌంటర్ ఇద్దరు కానీ. ప్రసాద్ గారు, మీరు విన్నారు క్వశ్చన్స్ ఆల్రెడీ కిరణ్ గారు ఏం చెప్పారు. సో దానికి ఏం చెప్తారు మీరు?
సర్లే, కిరణ్ గారి లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వేరు, మన లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వేరు. డిబేట్ లో కూర్చున్నప్పుడు ఆయన ఏదో చెప్తారు. ఒకటైతే ఆయన చెప్పారు, పొత్తులకు సంబంధించి ఏ డెసిషన్ తీసుకున్నా పార్టీ టాప్ బ్రాంచ్ లీడర్స్ విల్ టేక్ ఏ డెసిషన్, వాళ్ళు ఏం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి చాలా క్లియర్ గా ఉన్నారు. కాకుంటే ఇంతకుముందు మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ నేనేదో 4 ప్రశ్నలు వేస్తానంటే నేను చాలా భయపడిపోయినా, ఏదో తీవ్రమైన గ్రూప్ 1 ప్రశ్నలు వేసేస్తారేమో అనుకుంది. ఏరా చూడకపోతే అది ఎప్పటి నుండో వేసిన ప్రశ్నలు ఏవి. అది క్రీస్ సూపర్ నుండి ఆయన అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్స్ సార్. అట్ట కాదు రెడ్డి గారు, వినండి. చంద్రబాబు నాయుడు 4 ప్రశ్నలు ప్రసాద్ గారి ద్వారా వేస్తామరండి, నేను ఇంకా ఇది గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ప్రశ్నలు వేసేస్తారేమో అని కొద్దిగా భయపడ్డా. ఇప్పుడు ఈ ప్రశ్నలు గులేబే కావాలి, లవకొచ్చి సినిమా కాలం నాటి ప్రశ్నలు ఇవి వేస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్నలు వేసిన తర్వాత కూడా నేను డైరెక్ట్ ప్రశ్నలు 2 చిన్నది వేసేస్తాను. పెద్ద కష్టమైనవి కూడా ఏం లేదు నాకంత. ఇది కూడా గత 2019 ఎన్నికలప్పుడు గౌరవ షర్మిలమ్మ 3400, 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మా అన్నని గెలిపించండి, మా అన్నకు ఓటేయండి, ఒక అవకాశం ఇవ్వకూడదా రాజన్న బిడ్డకి అని చెప్పి ఆమె తిరిగింది. ఆమె ఈ రోజు వ్యతిరేకంగా తిరిగి మా అన్నకు ఓటేయబాకండి, 2 చేతులు దండం పెట్టి మా అన్నకి వేయబాకండి, మా అన్న నేర చరిత్రుడు అది ఇది అని చెప్పి ఒక చెల్లెలు, ఇంకొక చెల్లెలు ఏం చేస్తుంది, ఢిల్లీకి పోయేసి 2 చేతులు దండం పెట్టి మా అన్నకు అసలు ఓటేయబాకండి, హీస్ అన్ఫార్చునేట్లీ మై బ్రదర్ అంటా ఉందా, దురదృష్టం అంటాను. ఏందో దీన్ని నాకు అర్థం కాదు. మా మీద ఇన్ని ప్రశ్నలు వేశారు. 99లో కలిశారు, 89లో కలిశారు, 2009లో ఆడ కలిసినారు, ఇటు తిట్టినారు, అటు తిట్టినారు, ఇది మాట్లాడినారు, ఇది మాట్లాడినారు. అవన్నీ ఆన్ ది రికార్డ్, పబ్లిక్ చూశారు. దానిపైన వాళ్ళు దే విల్ టేక్ దర్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఆ రోజు మా అన్న రాజన్న బిడ్డ, మా అన్నకు ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి చెల్లి ఈ రోజు రివర్స్ అయ్యి బాణం రివర్స్ అయ్యి వస్తా ఉంది కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇంకా లెక్క తీసుకుంటే కేసినేని నాని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డమైన కూతలన్నీ కూర్చాడు ఆయన. ఏమి మళ్ళీ ఆయన ఈరోజు సంకలో పెట్టుకుని ఉన్నారు కదా, దానికి ఏం చెప్తారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు అన్న తర్వాత శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అది యథార్థం, అది నిజం, ఇది సత్యం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్. అది దాన్ని ఎవరు కాదనలేండి. అంత పెద్ద భద్రశత్రువు అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కొలాప్స్ అయిపోయాయని చెప్పేసి డిసైడ్ అయిపోయినాయి. ఇది నేను చెప్పడం లేదు, చాణక్యుడు చెప్పింది ఇది. అఫ్ కోర్స్ నేనైతే ఆయన చెప్పినంగా వినలేదు, కానీ చాణక్య నీతి పుస్తకం తీసుకొని చదవండి. ఆయన చదివిన తర్వాత ప్రాక్టికబిలిటీని చూడండి, హిస్టరీని చూడండి. అది చెప్తుంది రాజకీయాలలో ఈ రోజున్న మిత్రులు రేపుండ్రు, రేపున్న మిత్రులు ఎల్లుండ్రు, ఈ రోజున్న శత్రువులు రేపుండ్రు, రేపున్న శత్రువులు ఎల్లుండ్రు. ఇట్స్ ప్రూవన్ హిస్టరీ, ప్రూవన్ ఫార్ములా అది. సరే సరే, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి. ఏం చెప్పేది అంతెందుకు, నా అన్న అన్నటువంటి రక్తం పొంచి పుట్టిన చెల్లెలే రివర్స్ అయి బాణాలు వేస్తుంది కదా నీ మీద. మా అన్నకు ఓటే బాకండి అంతెందుకు. పులివెందులు ఆమె ఒక మాట మాట్లాడి నాకు ఇప్పుడు కూడా గిట్టు, నువ్వు ఏం పీకుతావు పీక్కో అని చెప్పేసింది ఆమె. మీరు ఉందో లేదు మీ దగ్గర క్లిప్పింగ్ లేకుంటే నేను పంపిస్తా. అఫ్ కోర్స్ ఆయన ఏం చేయలేదు అనుకోండి, ఆ 3 గన్మెన్లు ఉంటే 2 గన్మెన్లు బీకేసి 1 గన్మెనే పెట్టినాడు, అంతకుమించి ఏం చేయలేకపోయాడు. ఏం చెప్పేది? కాబట్టి ఈ 99లో కలిసింది, 2009లో కలిసింది, మళ్ళీ విడిపోయింది, మళ్ళీ విమర్శలు చేసుకుని ఇట్స్ కామన్. ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేయమనండి వాళ్ళని. ఎంతెంతో ట్రై చేస్తారు ఈ పొత్తును విడగొట్టడానికి, ఎంతెంతో చెప్పండి శేఖర్ రెడ్డి గారు. ఉమ్మేసినా పర్లేదు, మేము ఇంతే అనుకునే వాళ్ళతో మేమేం మాట్లాడగలం? మేమే అట్లాంటి కాదు. ప్రజలు ఒక్క నిమిషం, ఒక 30 రోజులు వెయిట్ చేస్తే, అట్లాంటి కాదు, ఒక 30 రోజులు వెయిట్ చేస్తే ఎవరు ముఖాన్ని ఉమ్మినారు, ఎవరు ముఖాన్ని ఉమ్మలేదని తెలిసిపోతాడు కదా. ఎందుకు అంత సరదాగా? ఎన్నికల కౌంటింగ్ రోజు సాయంత్రం డిబేట్లు జరుగుతాయి ఇదే టైంకి. జరుగుతుందబ్బా రెడ్డి గారు, జరుగుతుంది. టీడీపీ వాళ్ళు రెడ్డి గారు, సార్ అశోక్ సార్, చెప్పండి సార్ అశోక్ సార్, చెప్పండి. మాకు ఒక చిన్న ఫేవర్ చేస్తానంటే చెప్తాను సార్. చెప్పండి సార్. ఎన్నికల కౌంటింగ్ అయిన సాయంత్రం నన్ను శేఖర్ రెడ్డి గారిని ఇదే ప్యానెల్ లో ఉండేవాళ్ళంట పిలవండి సార్, వస్తాం.
తప్పకుండా నాలుగు సార్. మాటలు మాట్లాడుకొని నాకు కూడా పోతాం అదే సార్. ఫేవర్ అండి అశోక్ గారు, ఆ? పిలవండి. చిన్న ఫేవర్ చేయండి సార్, వస్తాం సార్. ఎందుకు ఇక సరే సార్ సార్ ఫిక్స్ సార్ చేసేయండి. ఒక పాయింట్ కి నాకు డైరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు పొత్తులు ఉన్నాయా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కుదురుతుందా కుదరదో, ఆ చర్చ జరుగుతుంది, కొంతమంది జరుగుతుంది అన్నారు, జరగట్లేదు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక లిస్టును ప్రకటించారు టీడీపీ జనసేనకు సంబంధించి, ఇంకా కొన్ని సీట్లు పెండింగ్ ఉన్నాయి, పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. సో ఏంటి బీజేపీ మీకు ఒక ఆఫర్ చేసింది అని చెప్పేసి ఏదో ఒక 10 పార్లమెంట్ స్థానాలు, ఒక 20 అసెంబ్లీ స్థానాలు, పవర్ షేరింగ్ సంబంధించి కొన్ని ఇలా మీ మీడియాకు సంబంధించి కొన్ని మీడియాలకు సంబంధించి రాస్తూ ఉన్నాయి కదా, వాటికి కూడా ఏమైనా ఆలోచిస్తారా? ఇప్పుడు దానిపైన ఏదైనా క్లారిటీ ఉంటే పెద్ద ఆయన ఇస్తారు. మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి స్పెక్యులేషన్ ఎట్లుందంటే, మీరు చెప్పేది వాళ్ళే రాసేస్తారు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళే రాసేసి మళ్ళీ వాళ్ళే గొట్టాలు ఎత్తుకుని వచ్చి మా నోటి దగ్గర పెట్టి దీనిపైన ఏదో మాట్లాడారు. ఏం మాట్లాడరు సార్? మీరు అలా అంటే నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జనసేనకి 24 స్థానాలు ఇస్తున్నారు, 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నారు అని చెప్పేసి మీరు లిస్ట్ అనౌన్స్ అయ్యి నెలకు ముందే పేపర్లో వచ్చింది. లేదే, ఎందుకు లేదు సార్? నేను అదే సెక్షన్ ఆఫ్ మీడియా. లేదు ఇప్పుడు పవర్ షేరింగ్ అట్ట కాదండి, 20 అని 70 అని అశోక్ గారు 100 వస్తే దాంట్లో వాడు కరెక్ట్ అయితే అది కూడా చెప్పారంటే అంతకన్నా మాయకత్వం ఇంకోటి లేదు అశోక్ గారు. అట్ట కాదు. ఇప్పుడు ఒక ఆయన 70 రాసినాడు, ఒక ఆయన 90 రాసినాడు, ఒక ఆయన 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు సీఎం గా ఉంటారని చెప్పి రాసినాడు. వాళ్ళు ఇప్పుడు సార్ 2000 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, 25 శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి, ఇంకా చిన్న చితకా పత్రికలు ఒక 200 ఉన్నాయి. వాళ్ళకి ఏది పుడితే అది రాసుకుంటారు వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ కోసం. అయ్యో, వాళ్ళు రాసే ప్రాబ్లం ఉండేది కాదండి. ప్రధాన దినపత్రిక, మోస్ట్ సర్క్యులేటెడ్ ఉన్న ఒక దినపత్రిక రాసి దాంట్లో సీట్లు మొత్తం క్లియర్ గా వచ్చిన తర్వాతే దాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారని చెప్పేసి కదా అంటుంది వైసీపీ వాళ్ళు. అదే అలిగేషన్ చేస్తుంది. ఇప్పుడు పత్రికకు ఉన్న స్వేచ్ఛ, రాసింది అది నిజమైంది, దానికి ఎవరేం చేద్దాం చెప్పండి? అంటే వాళ్ళు రాసిన తప్పు అంటారా, లేకుంటే వాళ్ళు ఇవ్వటం తప్పు అంటారా? తప్పు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు మీరు ఏదైనా అనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఏది పడితే అది రాసేస్తున్నారు, ఏది పడితే వాళ్ళు తోసేస్తున్నారు. వాళ్ళకి ఏదో రాయాలో తోసేయాలి, చేతులు దులుపుకుని వెళ్ళిపోవాలా. ఎవడు నెత్తి మీద పెద్ద బండరా వేసేయాలా, వాడు బాధలు వాడు పడుకుంటాడని చెప్పేసి ఉన్నారు. దానికి ఇప్పుడు జరిగే కథలేనా? 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు, 2.5 సంవత్సరం ఇంకొక జోక్ చెప్పమంటే, ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ముద్రగడ పద్మనాభం వైసీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని రాసేసి ఉన్నారు ఒక అరగంట క్రితం. ఇంకో నెత్తి నోరు మేము ఆడగొట్టుకునే చెప్పండి, ఇవన్నీ జరిగేటివేనా? చెప్పండి సార్, కమ్ టు ది ప్రాక్టికల్, లెట్ us స్పీక్ ప్రాక్టికలీ. కాబట్టి ఒక 30 రోజులు ఉంటే ఫినిష్. ఉంటే మేమైనా ఉంటాం, లేకుండా వాళ్ళనే ఉంటారు. గేమ్ ఓవర్. మేమే ఉంటాం, మీరేం సందేహం పడడం లేదు. పక్కా కాన్ఫిడెంట్ లాక్ కర్దో. రైట్ శేఖర్ రెడ్డి గారు చెప్పండి. యాక్చువల్లీ రవికిరణ్ నన్ను వెళ్ళదాకా మాట్లాడుతూ మాట అన్నాడు. 2020 జనవరి నుంచి మేము ఏదైతే జనసేన పార్టీతో పొత్తులో ఉన్నాము, జనసేన పార్టీ వచ్చి మాతో కలిసి పనిచేస్తా ఉంది, మా ఇద్దరి నాయకత్వం కలిపి ఆడ కూర్చొని విజయవాడలో కూర్చొని సమిష్టిగా మేము చెప్పామని చెప్పేసి కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సెప్టెంబర్ 13, 2023 జైలుకి వెళ్లి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి మేము పొత్తులో వెళ్తాం, బీజేపీతో కలిసి పొత్తులో వెళ్తాం, కాకపోతే బీజేపీతో ఇంకా నేను మాట్లాడలేదు, నేను ఒప్పించాలి అని చెప్పి ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజుకి నేను బీజేపీతో ఉన్నా, మోడీతో ఉన్నా, మోడీ జై అంటాడు. మరి అదే బీజేపీ పార్టీతో సీట్ల గురించి చర్చలు ఉండవు, అదే బీజేపీ పార్టీతో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల కార్యాచరణ గురించి చర్చలు ఉండవు, అదే బీజేపీ పార్టీతో రేపు మన మేనిఫెస్టో గురించి చర్చలు ఉండవు. కానీ టీడీపీతో మాత్రం సీట్ల పంపకాలు ఉంటాయి, మేనిఫెస్టో చర్చలు ఉంటాయి, ఎన్నికల కార్యక్షేత్రం గురించి చర్చలు ఉంటాయి. ఇలాంటి పొత్తి ఆడైనా ఉంటుందా సార్? ఇలాంటి పొత్తు ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి పొత్తు కేవలం జనసేన పార్టీ మాత్రమే చేసింది. అలాంటి పొత్తు ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద, రాజకీయాల్లో అంత సిగ్గుమాలిన నిస్సిగ్గుతో కూడిన పొత్తు జనసేన పార్టీ తప్పిస్తే ఇంకా వేరే రాజకీయ పార్టీ చేయలేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇంకోటి సప్తగిరి ప్రసాద్ అని ఇంకో మాట అన్నాడు అన్న, సప్తగిరి ప్రసాద్ అని ఇంకో మాట అన్నాడు, చాణక్య నీతి అది అని చెప్పి. సప్తగిరి ప్రసాద్ అన్న చాణక్య నీతి చదివినట్లేరు, కాకపోతే సప్తగిరి ప్రసాద్ అన్న చాణక్య నీతి ఏంటంటే, రాజు బలవంతుడైతే ప్రత్యర్థులందరూ కలిసి గుంట నక్కల్లా ఒకరికై ఒకరందరూ కలిసి వస్తారు అని చెప్పేసి చాణక్య నీతి. ఇక్కడ బలవంతుడు జగన్మోహన్ రెడ్డి అయితే గుంట నక్కలు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని వాళ్ళు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మేమైతే స్పష్టంగా ఉన్నామండి, మేమైతే స్పష్టం.
ఒకటి కాకపోతే 100 మంది పార్టీలతో రండి. మా పొత్తు కేవలం ప్రజలతో మాత్రమే. మేము ప్రజలకు మంచి చేసుంటే మాత్రమే ప్రజలు మాకు ఓటేయండి అని దమ్ముగా ధీమాగా అడిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మేము మంచి చేసాం కాబట్టి అంత ధైర్యంగా ఉన్నాం. మేము ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో 80% ఆఫ్ ప్రజలకి లబ్ధి చేకూరింది. మేము ఆ ధీమాతో మాత్రమే ఉన్నాయి, ఆ ధీమాతో మాత్రమే ఉన్నాం. టీడీపీ వాళ్ళు అర్జెంట్ గా పగటి కళలు మానడం మానేయండి, పగటి కళలు కనడం మానేయండి. రైట్ శేఖర్ రెడ్డి. కోటేశ్వరరావు గారు సార్, ఇందా చూశారు, ఆల్రెడీ మనం మొత్తం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఏంటి, బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉన్న స్టేజ్లో వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేసుకుంటున్నారా ఈ పొత్తుల ద్వారా? ఇప్పుడు బీజేపీకి మిస్యూజ్ చేసుకుంటారా లేకపోతే ఇంకోటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, సప్తగిరి ప్రసాద్ గారు ఆయన స్పష్టంగా చెప్పారు, మేము పక్కా అవకాశవాదాన్ని నమ్ముకున్నాము, రాజకీయాల్లో అవకాశవాదం తప్ప మరొకటి లేదు అనేటువంటిది ఆయన చెప్పిన మాటల ద్వారా నాకు అర్థమైంది. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు, లేకపోతే శాశ్వతమైనటువంటి సిద్ధాంతాలు అటువంటి ఏమి ఉండవు. అంటే మిగిలేది ఏమిటంటే శాశ్వతమైనటువంటి అవకాశవాదం, అధికార దాహం, ఇది తప్ప మరొకటి లేదు. అందువల్ల ఆ విషయం స్పష్టంగా చెప్పండి, మాకు అధికారం కావాలి, అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నామని చెప్పండి. అంతేగాని రాష్ట్రం కోసం అనో లేకపోతే రాష్ట్రాన్ని బాగు చేద్దామనో ప్రజాస్వామ్యం అనో ఇలాంటి కబుర్లు చెప్పొద్దు అనేది నా సూచన. అందుకని అవకాశవాదం అనేటువంటిది ఉంది. ఆ అవకాశవాదం ఒక్క తెలుగుదేశానికో లేదా జనసేనకో కాదు, బీజేపీకి కూడా ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది 2020లో మన రవికిరణ్ గారు చెప్పినట్లు అందరికి బహిరంగంగా వాళ్ళు చూపించారు, ఇదిగో మేము ముడి వేసుకున్నాము, బంధం వేసుకున్నాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు బహిరంగంగా చూపించారు. ఆ బంధంలో ఉన్నటువంటి జనసేన పార్టీని మళ్ళా జనసేన బంధం అంటే వేరే అర్థాలు తీసుకోవద్దు, రాజకీయ బంధంగానే తీసుకోవాలి. అటువంటి బంధంలో ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు కనుగైతే ఎత్తుకుపోయాడు. కానీ బీజేపీ ఏం చెప్తాంది ఇప్పటికీ, మరి రవికిరణ్ గారు చెప్తారో లేదో నాకు తెలియదు. బీజేపీ ఏం చెప్తాంది, ఇంకా జనసేన తోటి మా బంధం కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు మరి రవికిరణ్ గారు దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఏమిటి అంటే, మీ బంధంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక పార్టీని ఇంకొక పార్టీ తీసుకుపోతే మా బంధం ఉంది ఇంకా కొనసాగుతోంది అంటే ఇది అవకాశవాదం కాదా? రాజకీయ పరమైనటువంటి అవకాశవాదం కాదా? బీజేపీ చెప్పేటువంటి విలువలకి వలువలకి ఏమన్నా సంబంధం ఉందా ఇది అనేటువంటిది నా ప్రశ్న. అందువలన ప్రతి పార్టీ కూడా అలాంటి అవకాశవాదంతోనే ఇవాళ ఆంధ్రదేశంలో వ్యవహరిస్తూ ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ ఏంటి సార్, రవికిరణ్ గారు ఏమైనా ఆన్సర్ ఇస్తారా? జస్ట్ క్లోజింగ్, కోటేశ్వరరావు గారు చెప్పింది అవకాశవాదం జనసేనతో ఎప్పుడు అవుతుందంటే, మేము అలాగే అంటూ, ఎందుకంటే ఈ రోజు ఇందాక అన్నాను, ఈ రోజు కూడా నాదెళ్ల మనోహర్ గారు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్లు కూడా ఎన్డీఏలో భాగస్వామి అంటున్నారు. నేను ఇంకోటి కూడా చెప్పాను, మేము మిత్రపక్షాలను ఎప్పుడు వెళ్ళిపోమని అనలేదు, ఈ రోజు వరకు మాకు చరిత్ర లేదు, మీరు వెళ్ళిపోండి మాకు అక్కడే అనదలేదు. ఇప్పుడు మేము ఎన్నికల సమయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి రాకుండా మేము ఇప్పటికీ ఎన్డీఏ జనసేన మా మిత్రపక్షమే అనుకుని ప్రజల ముందుకు వెళ్తే ఎన్నికల్లో, అప్పుడు వారు అన్నది కరెక్ట్ అవుతుంది. మేము ఒక స్పష్టత ఇచ్చేసి ప్రజల ముందుకు ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజలకు స్పష్టత ఇచ్చేసి వెళ్ళాం అనుకోండి, దానిలో అవకాశవాదం ఉందా? మేమే ఇప్పటి వరకు జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి వెళ్ళలేదు కదా, అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అలా అంటారు, మీరు అలా అనొచ్చని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు అసలు మీ పొత్తు ఉంటుందా లేదా, ఈ రోజు సాయంత్రం వెళ్తున్నారా లేదా అనేది రేపు డిసైడ్ అయిపోతుంది. రేపు ఏం జరుగుతుంది, మీడియాలో ఏ వార్తలు వస్తాయి, ఎవరు ఏది కన్ఫర్మేషన్ ఇస్తారనేది కూడా రేపు చూడాలి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీడియాలో వచ్చి మళ్ళీ మీరు దాని మీద డిపెండ్ అవుతారంటే కష్టం. రకరకాల సార్ నేను అదే చాలా సమస్యలు వస్తాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాత్రూమ్ లోనే ఉంటారు, మరి మీకు అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.